సో చాలా మంది ఏంటి అంటే ఉద్యోగం లేనప్పుడు ఎలా ఉంటారంటే జాబ్ లేనప్పుడు ఇది చాలా వరకు నేను చూశాను. నేను కూడా ఫేస్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ కొంత రైట్ డెసిషన్ తీసుకోబట్టి సో రైట్ స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వచ్చాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఉద్యోగాలు అంటే ఇక్కడ ఫస్ట్ ఉద్యోగాలు లేనప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు అనిపిస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే నాకు స్కిల్ ఎక్కువ ఉంది, వీళ్ళు నాకు ప్యాకేజ్ సరిగ్గా ఇవ్వట్లేదు అనిపిస్తుంది. కంపెనీ మారినాక ఏమనిపిస్తుంది అంటే అరే రే ఈ కంపెనీ అసలు నాకు అంతగా బాగాలేదు, పాత కంపెనీ బాగుంది, ఇంకా బెటర్ ప్యాకేజ్ బెటర్ వర్క్ ఇంకో కంపెనీలో నేను జాయిన్ అవుతాను, మళ్ళీ కంపెనీ మారు. ఇలా ఏంటి అంటే ప్రతి మనిషి ఒక ఉద్యోగం ఉన్నప్పుడు ఒకలాగా, అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు ఒకలాగా, అది మనకు వచ్చిన తర్వాత బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలా మంది 2020, 21, 22లో ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళు తర్వాత అంటే 10 లక్షలు 12 లక్షలు ప్యాకేజ్ వచ్చిన తర్వాత నాకు ఈ ప్యాకేజ్ నా టాలెంట్కి సరిపోవట్లేదు అని చెప్పి కంపెనీ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఒకసారి ఆలోచించండి. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఇనిషియల్గా ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్ కెరీర్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మాత్రం మనం ఆలోచిద్దాం. అంతేగాని ఇనిషియల్‌గానే ఒకటేసారి 10 లక్షలు ప్యాకేజ్ కావాలి, ఒకటేసారి పెద్దోడిని అయిపోవాలని మాత్రం ఆలోచించకండి. ఎప్పుడైనా గానీ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఎదగాలి మనం. ఒకటేసారి నేను రాత్రి రాత్రి ఓవర్‌నైట్ కోటీశ్వరుడిని అవ్వాలి అని, ఓవర్‌నైట్ లక్షలు సంపాదించాలి, ఓవర్‌నైట్ ఏదో మ్యాజిక్ జరగాలి, వండర్స్ జరగాలి. అస్సలు పాసిబిలిటీ లేదు. వండర్స్ జరగడానికి అసలు ఛాన్సే లేదు. ఎవరి లైఫ్‌లోని ఎవరో ఒక కోటికొకరుంటారు అట్లా. ఎవరో వండర్స్ జరిగి ఏదో లక్కు, లాటరీ ఏదో తగిలి ఇంకేదో అవుతది గానీ పాసిబిలిటీ లేదు. వండర్స్ జరగనే జరగవు. ప్రతిరోజు నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత నీ బ్రైట్ ఫ్యూచర్. ఇంకొకటి విషయం ఏంటి అంటే, ఒక రెస్పాన్సిబుల్ మెన్ ఎవరు అంటే, ఫ్యామిలీ మొత్తాన్ని అంటే ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకోవాలి. ఎవరు? మెన్ తీసుకోవాలి. ఉమెన్ రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి. సో, అయితే ఇక్కడ ఏంటి అంటే దానికి సంబంధించి ఆహ్, ఇటుక బై ఇటుక అంటే ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనం పెట్టుకుంటూ మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇదైతే క్లారిటీ.